రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ పార్టీని విమర్శిస్తలేను నేను. ఆయన చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఎంతమంది జడ్జిలు ఉన్నారు బీసీలని ఆయన అడుగుతున్నాడు. వారినే ఉల్టా అడగాలి, మీరే కదా 75 ఏళ్ళు ఏలింది, ఎందుకు మరి ఏం చేయలేదు ఎప్పుడు బీసీలు జడ్జిలు లేకపోతే? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు జడ్జిలు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు? మరి వీరందరికీ తొవ్వలేయాల్సింది ఎవరు? అధికారంలో ఉన్న పార్టీలు. కానీ ఎన్నడూ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయలే. ఇంకొక మాట అంటాడు ఆయన, ఈ పార్లమెంటు మొత్తం రాజకీయ వ్యవస్థ నడిపే బ్యూరోక్రసీ మొత్తంలో కూడా బీసీలు లేరు అంటాడు. మరి ఎవరు పుణ్యం నాయన అది? నువ్వు పెట్టుండొచ్చు కదా రిజర్వేషన్, మీరు పికప్ చేసి ఉండొచ్చు కదా బీసీ ఆఫీసర్లను. అంటే మీ సొంత ఆఫీసులలో ఎంతమంది బీసీలు ఉన్నారని ఇప్పుడన్నా కనీసం లెక్క తీసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తాం. రాజకీయ పరంగా ప్రతిసారి చర్చ ముందుకు తీసుకెళ్లడం, ఎన్నికలు కాగానే దాన్ని పక్కకు పెట్టేయడం అన్నది అన్ని ప్రధాన పార్టీలకు కూడా అలవాటు అయిపోయింది. దీనికి ఇంకొక కారణం కూడా ఏంటంటే, కంటిన్యూస్గా మనం ఉద్యమాలు చేయడం లేదు, కంటిన్యూస్గా ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి పెంచడం లేదు. కాబట్టి తెలంగాణ జాగృతి నుండి ఒక ఆలోచన చేసి, భారత్ జాగృతి నుండి ముందుగా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టుకుంటే కనీసం చట్టసభలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి పూలే గారిని చూసి ఆయన చేసినటువంటి ఉద్యమాలు, వారి సతీమణి సావిత్రమ్మ చేసినటువంటి ఉద్యమాలు, విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం వారు పడ్డటువంటి కష్టం గుర్తొస్తుందేమో, తద్వారా అన్న బీసీలకు న్యాయం జరుగుతుందేమో అని ఒక ఆలోచనతో డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పి 48 గంటలు నిరాహార దీక్ష చేసి ఆనాడు సాధించుకోవడం జరిగింది. అది కొత్త డిమాండ్ కాదు, జాగృతి సంస్థ యొక్క ఐడియాలజీలో భాగంగానే ఆనాడు అంబేద్కర్ బొమ్మ ఉండాలి అసెంబ్లీలో అని అడిగితే ఇవాళ పూలే విగ్రహం ఉండాలి అసెంబ్లీలో అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంత ఉలికిపాటు ఈ ప్రభుత్వానికి అన్నది ఒక్కసారి మా బీసీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసము ఉండకూడదా? ఏం సంబంధం అండి అసెంబ్లీకి పూలేకి అని చెప్పి చాలామంది మంత్రులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరండి? అసలు ఈ దేశంలో దళిత్ అనే ఒకటి కాయిన్ చేసినటువంటి వర్డ్ కాయిన్ చేసిందే పూలే గారు. మహిళలకు విద్యా అవకాశాలు ఉండాలని కష్టపడ్డదే పూలే గారు. అందరికీ, బహుజనులందరికీ న్యాయం జరగాలని కొట్లాడిందే పూలే గారు. మహిళలకు పునర్వివాహాలు కావచ్చు, అనేకమైన అంశాలు. మరి అటువంటి మహానుభావుడు విగ్రహం అసెంబ్లీలో ఉంటే మీకు ఇబ్బంది ఏంటిది? పార్లమెంట్లో ఉన్నది విగ్రహం. జనరల్గా పార్లమెంట్లో ఏం జరిగినా అన్ని రాష్ట్ర అసెంబ్లీలు వాటిని అడాప్ట్ చేసేసుకోవడం జరుగుతుంది. మరి పార్లమెంట్లో పూలే విగ్రహం ఉన్నది, అసెంబ్లీలో ఉంటే ఇబ్బంది ఏంది? అసెంబ్లీలో ఉంటే తప్పేంది? ఇది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి విషయం.